Hi everyone. So in this video I am going to discuss about the effect of internal pressure on the dimensions of a thin cylindrical shell. నేను ఈ వీడియోలో ఒక థిన్ సిలిండ్రికల్ షెల్లో ఇంటర్నల్ ప్రెషర్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు ఆ సిలిండ్రికల్ షెల్ యొక్క డైమెన్షన్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. So here the dimensions of thin cylindrical shell means, so that is internal diameter of the shell, length of the cylindrical shell and thickness of the cylindrical shell. So these three dimensions will be affected due to the internal pressure. So cylindrical shell యొక్క డయామీటరు, లెంగ్త్, థిక్నెస్ వాల్యూస్ మూడు కూడా ఈ ఇంటర్నల్ ప్రెషర్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో let us see. When a fluid having internal pressure P is stored in a thin cylindrical shell, due to the internal pressure of the fluid, the stresses set up at any point of the material, or అంటే ఏదైనా ఒక సిలిండ్రికల్ షెల్లో మనం ఫ్లూయిడ్ని ఉంచి దాంట్లో ఇంటర్నల్ ప్రెషర్ P అనేది యాక్ట్ అవుతున్నప్పుడు దాంట్లో ఆ ఫ్లూయిడ్ ప్రెషర్ వల్ల ఆ సిలిండ్రికల్ షెల్లో మనకి ఏమవుతాయి, స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో వాట్ ఆర్ దోస్ స్ట్రెసెస్ మీన్స్ హూప్ ఆర్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ σ1 యాక్టింగ్ ఆన్ లాంగిట్యూడినల్ సెక్షన్. నెక్స్ట్ వన్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ σ2 యాక్టింగ్ ఆన్ ది సర్కంఫరెన్షియల్ సెక్షన్. సో ఇఫ్ యూ టేక్ ది సిలిండ్రికల్ షెల్, సో నేను సిలిండ్రికల్ షెల్ అనేది కనుక ఇలా తీసుకుంటే the hoop stress will act in this direction. Hoop stress will act in this direction, or circumferential stress will act in this direction. Circumferential లేదా hoop stress అనేది మనకి ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ యాక్టింగ్ ఆన్ దిస్ పార్ట్. సో ఈ పార్ట్ ఏంటిది, లెంగ్త్ డైరెక్షనా కాదు. సో దిస్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ ది లెంగ్త్. సో దట్స్ వై ఐ ఆమ్ సేయింగ్ ద హూప్ ఆర్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ is acting on longitudinal section of tensile in nature. So if the internal pressure is acting in this way, it will try to elongate the diameter, it will try to increase the diameter. So that nature is tensile nature. Okay, next longitudinal stress σ2 acting on the circumferential section. So this is the longitudinal stress, right? So this longitudinal stress is acting along the circumferential section. So this is the circumference, right? So longitudinal stress is acting on the circumferential section and it is also of tensile in nature. So ఈ circumferential stress కూడా tensile in nature ఉంటుంది. అంటే circumferential హియర్ ఇంటర్నల్ ప్రెషర్ ఇలా యాక్ట్ అవుతూ ఉంటే దాని యొక్క లెంగ్త్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఆఫ్ టెన్సైల్ ఇన్ నేచర్. సో దీస్ స్ట్రెసెస్ ఆర్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ యాజ్ దే ఆర్ యాక్టింగ్ ఆన్ ది ప్రిన్సిపల్ ప్లేన్స్. సో ఇఫ్ యూ టేక్ ఏ ప్లేన్, సో ఇన్ ది ప్లేన్ ద maximum principal stress and minimum, that means the stresses acting in x direction and y direction. So those are known as principal stresses. The stresses acting in the principal planes are acting on the principal plane. The stress in the third principal plane is 0 as the thickness of the cylinder is very small. మనకి మూడో డైమెన్షన్ వచ్చేసి థిక్నెస్. ఈ థిక్నెస్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి మనకి థర్డ్ ప్రిన్సిపల్ ప్లేన్లో, అంటే ఒకటి కోఆర్డినేట్ సిస్టమ్ కనుక తీసుకుంటే మనకి XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్, 3 ప్లేన్స్ ఉంటాయి. సో 2 ప్లేన్స్లో మాత్రమే మనకి స్ట్రెసెస్ అనేది యాక్ట్ అవుతాయి. మూడో ప్లేన్లో స్ట్రెస్ వాల్యూ ఆల్మోస్ట్ మనకి జీరోగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ స్మాల్, ఎందుకంటే మనకి థిక్నెస్ వాల్యూ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. బట్ యాక్చువల్లీ ద స్ట్రెస్ ఇన్ ది థర్డ్ ప్రిన్సిపల్ ప్లేన్ ఈజ్ రేడియల్ స్ట్రెస్ which is very small for thin cylinders and can be neglected. మనకి థిక్నెస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఈ థర్డ్ ప్లేన్లో యాక్ట్ అయ్యేటువంటి రేడియల్ స్ట్రెస్ అనే వాల్యూని మనం నెగ్లెక్ట్ చేస్తాము. ఓకే, రైట్.
So now we are going to calculate the change in dimensions of the cylindrical shell due to the circumferential and longitudinal stress only. ఇప్పుడు మనం సర్కంఫరెన్షియల్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల సిలిండ్రికల్ షెల్లో చేంజ్ అయ్యేటువంటి డైమెన్షన్స్ వాల్యూస్ని మనం ఇప్పుడు కనుక్కోబోతున్నాం. ద థర్డ్ స్ట్రెస్ రేడియల్ స్ట్రెస్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి జీరో. రేడియల్ స్ట్రెస్ని మనం జీరో కింద అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఇఫ్ యూ టేక్ ఏ సిలిండ్రికల్ షెల్ ఫిల్డ్ విత్ ఏ ఫ్లూయిడ్ దెన్ లెట్ us అజ్యూమ్ దీస్ టర్మ్స్. సో మనం ఒక సిలిండ్రికల్ షెల్ని తీసుకొని దాన్ని ఒక ఫ్లూయిడ్తో కనుక మనం నింపి ఉంచినట్లయితే, సో నేను ఈ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో లెట్ P ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ ప్రెషర్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ క్యాపిటల్ L ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ది సిలిండ్రికల్ షెల్, స్మాల్ d ఈజ్ diameter of the cylindrical shell, T is thickness of the cylindrical shell, E is equals to modulus of elasticity for the material of the shell, and sigma 1 is hoop stress in the material, already we know, and sigma 2 is longitudinal stress in the material, and mu is equals to Poisson's ratio, and delta D is the change in diameter due to the stresses set up in the material. సో సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ వల్ల ఎంత డయామీటర్ చేంజ్ అయింది అనుకుంటున్నాను, డెల్టా డి. అండ్ నెక్స్ట్ డెల్టా ఎల్ ఈస్ ది చేంజ్ ఇన్ లెంగ్త్. సో లెంగ్త్లో ఎంత చేంజ్ వచ్చింది అనుకుంటున్నాను, డెల్టా ఎల్. అండ్ డెల్టా వి ఈస్ ది చేంజ్ ఇన్ వాల్యూమ్. సో వాల్యూమ్లో ఎంత చేంజ్ వచ్చింది అనుకుంటున్నాను, డెల్టా వి అంత చేంజ్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నౌ first let us write the values of sigma 1 and sigma 2. So what is the formula of sigma 1? So sigma 1 is equals to PD by 2T. And what is the formula for sigma 2? So sigma 2 is equals to PD by 4T. And let us say small e1 is the circumferential strain and small e2 is the longitudinal strain. So now I want to find out these values. Okay, so what is circumferential strain? So circumferential strain is equals to circumferential strain is equals to, so that is represented by E1 is equals to, strain means stress by Young's modulus in that direction. Okay, so this is in circumferential direction, but there is a stress in longitudinal direction also, so that's why we have to subtract minus Poisson's ratio mu into sigma 2 by E. So the Poisson's ratio you can take it as mu or nu. సో పాయిజన్స్ రేషియోని మనం మ్యూతో కానీ న్యూతో కానీ ఎలాగైనా కూడా చూపించవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ది సర్కంఫరెన్షియల్ స్ట్రైన్. నౌ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్ ఆఫ్ సిగ్మా 1 అండ్ సిగ్మా 2. సో E1 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 1 ఈజ్ PD by 2TE minus mu into what is sigma 2 value, PD by 4TE. So now what is the common term? So E1 is equals to, what is the common term, PD by 2TE is the common term. Then 1 minus mu by 2 is the value of E1. Next, let us calculate the value of E2. E2 is equals to longitudinal strain. So sigma 2 by E minus mu into sigma 1 by E. So now substitute the values of sigma 2 and sigma 1. So E2 is equals to PD by 4TE minus mu into PD by 2TE. So now what we can take it as common.
So PD by 2TE. Take this one as common, then you will get 1 by 2 minus mu. So that is the E2 value. So but what is E1? E1 equals to circumferential strain. So generally what is the formula for strain? Change in dimension by original dimension. So here I am taking circumferential strain. So what can I write? Change in circumference by original circumference. Original circumference. So what is change in circumference? Final circumference minus original circumference by original circumference. Original circumference. So that equals to, what is final circumference? Circumference formula is pi into d. So pi into, so what is the change in diameter? Add the change, original is d, so the diameter increases by delta d. That is the final circumference minus original circumference is pi d by pi into d. So that equals to pi d plus pi into delta d minus pi d by pi d. So pi d will be cancelled, and here pi will be cancelled. So what is the remaining? E1 equals to delta d by small d. But what already we got E1? So we got E1 as PD by 2TE into 1 minus mu by 2. So take it as this is 1 E1, and more here another E1 is delta d by d. So equate these two. ఈ రెండింటిని కూడా equate చేయండి. Then delta d by d is equals to PD by 2TE into 1 minus mu by 2. So what is the change in diameter? So therefore change in diameter delta d is equals to, so this d will come to numerator. Next, then PD square by 2TE into 1 minus mu by 2. So this is the change in diameter due to the internal pressure P. Okay. Next, let us calculate the change in length. So what we know? So E2 is equals to, so E2 means longitudinal strain. Longitudinal means length direction. So E2 is equals to change in length by original length. Change in length by original length. So what is change in length? That is delta L is the change in length by original length is L. So but already we got E2 as PD by 2TE into 1 by 2 minus mu. So equate this one to delta L by L. So therefore delta L by L is equals to PD by 2TE into 1 by 2 minus mu. Therefore change in length delta L is equals to, so this L will come to numerator. So that is PDL by 2TE into
1 by 2 minus mu. So this is the change in length. So we calculated change in diameter and we calculated change in length also. Now let us calculate the change in volume. Okay. So for calculating the change in volume, I am taking volumetric strain. So what is volumetric strain? So volumetric strain is equals to change in volume by original volume. So that equals to change in volume means delta V by original volume is V. So now let us calculate the both the terms. So first calculate change in volume. So change in volume is equals to change in volume is equals to final volume minus original volume. So first let us calculate the original volume. So original volume is equals to area into length of the cylindrical shell. So area of the cylindrical shell is pi by 4 d square into length is L. This is the original volume. Then what is the final volume? So final volume is equals to final area into final length. So what is the final area? Pi by 4 into the diameter, final diameter is d plus delta d. So initial d, due to internal pressure, delta d is increased, whole square into what about length? Initial length is L, but because of the internal pressure, length is increased by delta L. So now this is the final length. So now do the calculation. So pi by 4 into a plus b whole square. So d square plus delta d square plus 2d into delta d into L plus delta L. Now multiply these two terms also. So what we get? Pi by 4 into, so multiply d square into L plus delta d square into L plus 2d delta d into L plus d square into delta L plus delta d square into delta L plus 2d delta d delta L. So those 6 terms are there. So now in all of these 6 terms, so the smallest values are delta d square into L, and next delta L into delta d square, and next 2d delta d delta L. So these 3 values are small when compared to these 3 values. ఈ 3 values తో పోల్చుకుంటే ఈ 3 చాలా చిన్నవిగా ఉంటాయి. So neglect these 3 values. Then what is the remaining equation? So final volume is equals to pi by 4 into d square L plus 2d into delta d into L plus delta L into d square. So now calculate the change in volume. So change in volume is equals to, that is delta V
is equals to final volume minus original volume. So what is final volume? Pi by 4 into d square into L plus 2 dl delta d plus d square into delta L minus original volume is pi by 4 into d square into L. So if you observe, if you expand here, pi by 4 d square L, next pi by 4 d square L. So these two terms will get cancelled. So then what is the remaining thing you will get? That equals to pi by 4 of 2 dl delta d plus d square delta L is the change in volume. Now calculate the volumetric strain. So therefore volumetric strain is equals to change in volume by original volume. So what is change in volume? This one. So pi by 4 into 2dl delta d plus d square into delta L by what is original volume? Pi by 4 into d square into L. So pi by 4 will be cancelled. So then what you get? 2dl delta d by d square L plus I am expanding same time. So d square delta L by d square into L. So here L will cancel, 1d will be cancelled, and here d square cancelled. So what you get? 2 delta d by d plus delta L by L. Therefore volumetric strain is equals to 2 delta d by d plus delta L by L. So that equals to delta d by d means circumferential strain plus delta L by L means longitudinal strain. Circumferential strain, longitudinal strain. So now substitute the values of E1 and E2. So that equals to 2 into E1 value is, so already we got the E1 value. So that value is equals to PD by 2 to E into 1 minus mu by 2. So PD by 2TE into 1 minus mu by 2 plus what is E2 value? So E2 value is equals to PD by 2TE into 1 by 2 minus mu. So that is E2. Substitute. So PD by 2TE into 1 by 2 minus mu. So now in both the terms, what is the common thing? PD by 2TE is the common. So what you get? 2 into 1, 2 minus 2 into mu by 2 is mu plus 1 by 2 minus mu. So that equals to PD by 2TE into what is 2 plus 1 by 2? 5 by 2 minus mu minus 2, that means minus 2 mu. So this is the value of volumetric strain. So like this, there is a effect on the dimensions of the thin cylinder due to the internal pressure. So we calculated the change in diameter, and also we calculated change in length, and finally we calculated the change in volume also, and also we have derived the relation in between volumetric strain, circumferential strain
and longitudinal strain. Okay, so I hope you understand this video lecture, and if you understand, please like the video and subscribe to the channel and share this video also. Thank you.